ఇరాన్‌లో తిరుగుబాటు అయితే తీవ్ర రూపం దాల్చేసింది. ఎవరిని అంటే ఈ ఖొమైనీకి అనుకూలుల్ని చితకబాదుతున్నారు ఉద్యమకారులు. వాస్తవంగా 2 రోజులు ఉద్యమానికి పహ్లావి పిలుపునిస్తే అది కంటిన్యూ అయిపోతుంది. ఎక్కడికక్కడ అటు టెహ్రాన్‌లో ఉన్నటువంటి మసీదును తగలబెట్టడం దగ్గర నుంచి ఇస్లామిక్ రెజిమ్ 1979లో ఏదైతే పర్షియన్ గవర్నమెంట్‌ని దించేసేసి, ఈ పహ్లావి వాళ్ళ తాత ప్రభుత్వాన్ని దించేసేసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఇస్లామిక్ రెజిమ్ ఖొమైనీ ప్రభుత్వం వచ్చినప్పటికీ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి శిలాఫలకాలని ఆనాటి జ్ఞాపకాలు అంటే మన కొన్ని ఇక్కడ ఇది చేస్తుంటాం కదా, అమరవీరుల స్తూపాలు లాంటిది అట్లాంటి స్తూపాలని ధ్వంసం చేశారు. అట్లాగే సింబల్ ఒకటి ఇస్లామిక్ రెజిమ్కి సంబంధించిన సింబల్ని ధ్వంసం చేశారు. దాడులు చేస్తున్నారు. ఒక పక్కన వీళ్ళని అంటే ఉద్యమకారుల మీద దాడులు ఒక పక్కన జరుగుతున్నాయి. అది చేస్తున్నది సైన్యము, పోలీసులు. అదే సందర్భంలో ప్రజలు తిరగబడి దాడులు చేస్తున్నది సైన్యం మీదన వీళ్ళ మీదనే కాకుండా ఈ సింబల్స్ మీదన కూడా అనమాట.